జగన్ నేను కలిసేది ఏంటండి, నేను పత్రికాముఖంగా మీ అందరి ఎదురుగా 3600కి సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా ఈ దొంగని అర్థమైపోద్ది మీ అందరికీ. ఇప్పుడు నేను నిస్వార్థంగా నేను అడుగుతున్నా సిబిఐ ఎంక్వైరీ. జగన్ స్పందించాలి, స్పందించకపోతే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా ఎవరు దొంగ. ఇవాళ చూపిస్తున్నాయి కదా వేళ్ళన్నీ నీయేపే. కాబట్టి స్పందించితే ధైర్యం. ఏదో ఈ పులివెందుల పులి అంటాడు కదా, ఈ పులివెందుల పులి ఏదో మడమ తెప్పడం ఏదో అంటారు కదా డైలాగులు. వీళ్ళు ఇప్పుడు ఎన్నోసార్లు ప్రతి మాట తప్పడం మడం ఏదో సంథింగ్ ఆ డైలాగు వాళ్ళ రాష్ట్ర ప్రజలకు సంబంధించి చేశారు. ఇవాళ సొంత కుటుంబంలో ఇవాళ ఇద్దరు ఎన్ని సామర్థ్యాలు ఉంటాయంటే వీళ్ళందరికీ తల్లిని చెల్లిని, వీళ్ళిద్దరూ కూడా తల్లిని చెల్లిని ఆస్తిలో సహా అన్యాయం చేసే వ్యక్తులు. నేనైతే నా పర్సనల్గా నేను ఎప్పుడు బయటకు రాను. ఇవన్నీ అందరికీ వాళ్ళ విజయవాడ ప్రజలు అందరికీ తెలుసు, అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అన్నీ సామరూప్యతాలే. బురద చల్లటం, సోషల్ మీడియాలో పెట్టుకుంటాం, ఆ సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడైతే చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటాం.